నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి గారు ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే, ఈ సినిమా 1% అయినా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే నా ఇంటి అడ్రస్ ఇది అని తను ఏ ముహూర్తాన చెప్పాడో కానీ ఈరోజు మారుతి గారి ఇంటికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు కూడా ఎట్లా అంటే బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఒక వింత పరిణామం చోటు చేసుకుంది మారుతి గారి ఇంటి దగ్గర. పాపం అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటే. సో ఈ అంశం గురించి మనకి వివరించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఈ రోజు అయితే రాజా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి గారు చెప్పిన మాట ఈ రోజు ఫ్యాన్స్ అందరు కూడా అక్కడికి వెళ్ళకపోయినా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. దాదాపు 100 పార్సల్స్ దాకా వచ్చాయంటే ఇప్పుడు మరి పరిస్థితి ఏంటంటారు అసలు? యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను కూడా ఒక విషయం నేర్చుకున్నా. నేను తెలియక వచ్చిన తప్పు చేశా. ఐ రియలైజ్డ్, ఓపెన్గా చెప్పుకుంటున్నా. విషయం ఏంటంటే, మా అపార్ట్మెంట్లో పార్కింగ్ గొడవలో నాకు నా పై ఫ్లాట్ వాళ్ళకి కొంచెం ఎప్పుడు అంటే మూతి తిప్పుకునే వ్యవహారాలు ఉన్నాయన్నమాట కనిపించినప్పుడు. అయితే వీడిని ఏదో ఒకటి చేయాలి అని నాకు ఒకసారి అనిపించి ఏం చేశానంటే, ప్లాన్ వేసా, ఇంకా ఇంప్లిమెంట్ చేయాల. బాగా ఆర్డర్స్ అన్నీ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే వాడి బెల్ బాగా నొక్కి బాగా డిస్టర్బ్ చేస్తారు కదా, ఉంటుంది వాడికి అని చెప్పేసి అనుకున్నా యాక్చువల్గా. బట్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం రివెంజ్ వాళ్ళ మీద తీర్చుకున్న సఫర్ అయ్యేది డెలివరీ బాయ్స్ అని. పాపం వాళ్ళు ఏదో 10th క్లాసో ఇంటరో చదివిన వాళ్ళే ఉంటారు. అంతకన్నా ఎక్కువ చదివితే టెలికాలరో డేటా ఎంట్రీ జాబ్లో చేసుకుంటారు. అవునా? వాళ్ళకి జాబులు రాక ఒకప్పుడు ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఇంకేదో చేసుకునే వాళ్ళు, అక్కడిక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ స్టేటస్ వచ్చింది. సొంతంగా వాడే జొమాటో, జెప్టో ఇవన్నీ వేసుకుని చక్కగా కష్టపనే సరుకులన్నీ ఇవ్వడం, వాళ్ళు ఏదన్నా టిప్లు ఇస్తే తీసుకోవడం, రోజు ఇన్ని ఆర్డర్లు ఇస్తే ఇన్ని డబ్బులు. అదే పనిగా డే అండ్ నైట్లు బాగా పనిచేస్తే వాళ్ళకి 40,000 50,000 సంపాదిస్తున్నారు ఆ పిల్లలు, చిన్న పిల్లలు. కాకపోతే అడ్రస్లు చదవడం రాదు. రాదు కాబట్టి వాడు ఆ పని చేస్తాడు కదా, అన్నీ వచ్చినవాడు వాడు ఎందుకు చేస్తాడు? అడ్రస్ చదవడం రాక మనకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, ఎక్కడికి ఇటు వచ్చాము, అటు తిరగాల ఇటు తిరగాల అని చెప్పేసి. పాపం ఇంతవరకు ఓకే అది అనిపించింది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు వాళ్ళ మీద జాలేసింది. సరే, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన ఏదో చెప్పాడు ఆవేశంగా, మీకు ఇది నచ్చకపోతే ఇదిగో మా ఇంటికి రండి అని. అలా ఒక అడ్రస్ నోట్ చేసుకున్న వీళ్ళు అప్పుడు రిలీజ్ అయిన టైంలో కూడా వెళ్ళి రచ్చ చేశారు, రా బయటికి అని. ఆ టైంలో కూడా తర్వాత వదిలేశారా అంటే వదల్లా. ప్రాబ్లం ఎక్కడొచ్చింది, సంక్రాంతి సినిమాలన్నీ హిట్ అయ్యాయి, ఇదొక్కటే కొంచెం ఉండేసరికి వీళ్ళకి చాలా బాధేసింది. పైగా అదే 9th జననాయకన్ అనే సినిమా థియేటర్లని బ్లాక్ చేసుకొని తర్వాత రిలీజ్ అవ్వక వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అండ్ లాంగ్ వీకెండ్ సోలో రిలీజ్ బాగా సంపాదించుకునే సౌలభ్యం కూడా కనిపించింది. ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా కూడా సినిమా నిలబడలేదు అనే ఒక బాధ వీళ్ళకు ఉండింది. మా హీరో బాగానే నటించాడు, డైలాగులు బాగానే చెప్పాడు, డ్యాన్సులు బాగానే వేసాడు, కామెడీ బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు, నీకోసం 2-3 గెటప్లు కూడా వేసాడు. ఇంత కష్టపడి చేశాడు, కానీ నీ స్క్రిప్ట్ బాగాలేకపోవడం వల్ల ఈరోజు ఇట్లా అయ్యింది, లేదంటే ఈ రిజల్ట్ ఇంకోలాగా ఉండేది, కారణం నువ్వే అని చెప్పి ఆ డైరెక్టర్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏమైంది అంటే, డైరెక్టర్ని టార్గెట్ చేసిన తర్వాత ఇతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టుకోవాలని చెప్పి వీళ్ళందరూ ఒక గ్రూప్లో, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ గ్రూపుల్లో డిస్కషన్లు చేసుకోవడం. ఒక ఆలోచన తట్టింది, వాళ్ళ ఇంటికి అదే పనిగా పార్సల్స్ పంపించి COD పెడదామా అని. ఎస్, పర్వాలేదు, బాగానే ఉంది, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఇక ఇంప్లిమెంటేషన్ సో గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి, సార్ పలానా సార్ మీకు అదేంటి సార్కి ఏదో పార్సల్ వచ్చింది, మమ్మల్ని తీసుకెళ్ళి ఇవ్వమంటావా, లేక మీరే ఇచ్చి మా డబ్బులు ఏవో తెచ్చిస్తారా? 1 నిమిషం బాబు, ఇక్కడే ఉండు. సార్ ఉన్నారా అమ్మ? లేరు. మీకు ఏదో వచ్చింది, ఏదో 350 అంట అమౌంట్, ఇది సంగతి, స్కానర్ మీకు వాట్సాప్లో పెడతాను, మీరు అది కొట్టేయండి, పార్సల్ నేను కలిగి. ఆగా ఏం మాట్లాడుతున్నాను, నేనేం పెట్టలేదు. అవునా, ఏం పెట్టలేదంట బాబు. ఓకే. ఇప్పుడు పాపం వీడి సఫర్ ఏంటంటే, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ అనేది జొమాటోకి వెళ్ళిపోయింది. నో రెస్పాన్సిబిలిటీస్ ఫర్ జొమాటోదే. తిరిగి మళ్ళీ రెస్టారెంట్కి రిటర్న్ ఇవ్వలేదు. అలానే
వీడు ఎక్కువసేపు పట్టుకొని రోడ్డు మీద ఉండలేడు, తొందరగా ఇది ఇచ్చేస్తే వాడికి ఇంకో ఆర్డర్ ఇచ్చుకోవాలి, అంతే కదా పాపం. అంటే రోజు ఎన్ని చేసుకుంటే వాళ్ళకి అన్ని డబ్బులు అన్ని టిప్పులు. సరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చెప్పి ఏం చేయాలి, జొమాటో ఆఫీస్కి వెళ్ళాలి. సార్ ఇట్లా ఒక పార్సల్ కస్టమర్ నేను ఆర్డర్ చేయలేదన్నాడు, ఇది సంగతి అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని కాసేపు కూర్చోవాలి. వీడు రాగానే వాళ్ళ సార్ వీడికి అపాయింట్మెంట్ ఇస్తారంటే అది లేదు, ఆయన ఏదో బిజీలో ఉంటాడు. ఓవరాల్గా ఈ పిల్లోడికి 4 hours 5 hours టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఆ రోజు. అంటే వాడు వర్క్ చేసినా చేయకపోయినా ఒకటే అన్నట్టు, డబ్బులు రావు. మేడం ఇంకో పార్సల్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఏమన్నా పెట్టలేదు. లేదు పాపం మేము అస్సలు పెట్టలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, రాలా. ఎవరు పెడుతున్నారు ఏంటో, పోనీ ఎవరన్నా సర్ప్రైజ్ ఇచ్చారా అంటే వాళ్ళు క్యాష్ కట్టి నీకు గిఫ్ట్ పంపుతారు, సిఓడీలు పెట్టరు. ఈ ఆలోచించే లోపే ఇంకోటి వచ్చింది. ఎట్లా వస్తున్నాయి, స్విగ్గీ నుంచి ఒకటి వస్తుంది, డన్జో అనే యాప్ నుంచి లీషియస్ లింక్లో చికెన్ వచ్చింది, అవునా. ఫ్రెష్ టు హోమ్ యాప్ నుంచి 4 రకాల ఫిష్లు వచ్చాయి, సిఓడి పెట్టారు. అక్షయ కల్ప నుంచి ఏవో ఆర్గానిక్ వెజిటేబుల్స్ వచ్చాయి. ఇవన్నీ ఉండగానే కంట్రీ డిలైట్ నుంచి 2 కొబ్బరి బొండాలు, 2 పాల ప్యాకెట్లు, పన్నీరు, ఇవేమో. క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి డెలివరీ అయ్యాక డబ్బులు ఇవ్వాలి, కలెక్ట్ చేసుకొని పెట్టాలి, సిఓడి. సరే ఇంతటితో ఆగిందా? సెల్ ఫోన్లు, లెనోవో ల్యాప్టాప్లు, థింక్ ప్యాడ్లు, సెల్ ఫోన్లు 20-30 వేల సెల్ ఫోన్లు వస్తాయి కదా, ఏవో కొత్త అవన్నీ వస్తున్నాయి. ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు చెప్పు? అదే పనిగా ఇతనికి చేతులు ఎత్తేసాడు ఆ వాచ్మెన్, నా వల్ల కాదు అని. ఇంకా నెక్స్ట్ ఆ వాచ్మెన్ షిఫ్ట్ అక్కడలో ఉండి ఇంకో షిఫ్ట్ వాచ్మెన్ చేస్తే వాడికి ఇంకో హెడ్ఏక్, కూర్చున్న వెంటనే ఏందో. వీళ్ళందరేమో ఒక యూనియన్గా ఏర్పడి ధర్నా తీసుకోవాలి, మాకు చాలా అన్యాయం జరిగింది, మా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో అయిపోయింది. సరే వీళ్ళ బాధ వీళ్ళకు ఉంటే ఏదో సరిపోతుంది. ఈ సోఫాలు గీఫాలు ఆర్డర్ చేసినోడికి మధ్యలో ట్రక్ అనేది ఒకటి ఉంటుంది, పాపం వాడికి 2000-1000 ఉంటుంది. అది దించడానికి ఒకరికి 500కి ఇచ్చి ఇంకేమన్నా తెచ్చుకుంటారు, వాళ్ళకి లాస్. ఇక్కడ ఇబ్బంది పడింది ఎవరు, మారుతీయ అంటే కాదు, వీళ్ళ అంటే కాదు. ఆ పాపం డైలీ లేబర్స్ లాగా రోజు ఇంత వస్తే తప్ప నాకు జీవనాధారం లేదు అనుకునే ఈ పిల్లలు, డైలీ వేజెస్ మీద ఆధారపడే ఈ డైలీ లేబర్ పిల్లలు, వీళ్ళందరూ కూడా నష్టపోయారు. అలా టైము వేస్ట్ అయింది. సో అసలు ఏంటి సిచ్యువేషన్, ఇంతలా పగ తీర్చుకోవాలా అంటే ఒక మనిషి. ఇప్పుడు సిఓడి అనే అంశాన్ని ఎత్తేస్తే బాగుండు అని అందరూ నిర్ణయం తీసుకునే రేంజ్కి వచ్చింది. సిఓడి అనే అంశం ఎందుకు పెట్టుకుంటాము అంటే పిచ్చి సైట్లు ఉంటాయి కదా, అవి వస్తేవో రావో తెలియదు. షూ అంటాడు, అది ఏంటో 2,999 అన్నాడు. అరే ఈ 1000-1500 కొట్టినా రాని షూలు 200-300కి వస్తున్నాయని కొంటాం, అది రాదు ఇంటికి, నువ్వు కొంటావు అంతే. అట్లాంటి సైట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ముట్టుకొని వచ్చింది అని చెప్పి పే చేస్తాం ఆ సౌలభ్యం కోసం. దాన్ని ఇలా ఇంకో రూట్లో వాడుతుండేసరికి ఏదో అయ్యింది. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ ఫుడ్ కూడా డ్యామేజ్ అయ్యే ఫుడ్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఫిష్ అక్కడ ఫ్రిడ్జ్ నుంచి తెచ్చావు, అది కరిగిపోయింది, దాన్ని రీఫ్రీజ్ చేయొద్దు ఎప్పుడైనా సరే. నీటిని రీఫ్రీజ్ చేస్తే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటిది, ఐస్ క్రీమ్లు, అవి ఏం పని చేస్తాయి, అంతే కదా. నెక్స్ట్ జెప్టో కేఫ్ నుంచి కూడా నువ్వు ఆ బటర్ మిల్క్, ఆ జ్యూస్లు అవి ఆర్డర్ చేయాలి, అవి కూడా కూల్ ఉన్నప్పుడే తాగేవి, తర్వాత వేస్ట్. ఏవేవేవో వస్తున్నాయి, లైట్ వెయిట్, హార్డ్ వెయిట్, ఆ వెయిట్ ఈ వెయిట్ సంబంధమే లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ చాలా సింపుల్గా. కూల్ కేకులు మర్చిపోయా, జొమాటో నుంచి కూల్ కేకులు పెట్టారు. ఈ రెస్టారెంట్కి వేస్ట్, ఇక్కడ తినలేవు, ఏమీ చేయలేవు, అలా కరిగి పిచ్చి అయిపోయి ఉంటుంది. ఎండలు బాగానే ఉన్నాయి, ఎంత చలికాలం ఎండలు కొంచెం డేంజరే, బాగానే మండుతున్నాయి, అంత కాదనుకున్నా ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఒక 11-12 o'clock మంచిగానే వస్తుంది. ఆ టైంలో వీళ్ళు ఫుడ్ ఆర్డర్లు అన్నీ పెట్టారు. ఇది ఒక షాడిజం చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు శాడిజం మీరు డైరెక్ట్ ఆ పర్సన్ మీద చూపెడితే అది వేరే విషయం. పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చెయ్యని వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. యాక్చువల్గా ఇది పెద్ద, పోలీసులకు కూడా పెద్ద ప్రాసెస్. ఏం చేస్తుంది జొమాటో, ఏం చేస్తుంది, మాకు సో అండ్ సో నెంబర్స్ నుంచి రాంగ్ ఆర్డర్స్ వచ్చాయి, వీటి వల్ల మా సంస్థ ఇంత నష్టపోయింది అని చెప్పేసి వాళ్ళు ఏదైనా పోలీస్ కంప్లైంట్ పెడితే వీళ్ళు ఒక్కొక్క నెంబర్ కాల్ చేసి వాళ్ళని పిలుచుకొని ఎరే ఎందుకు ఆర్డర్ పెట్టావని చెప్పి వాళ్ళందరినీ జమ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టో తిట్టో శిక్ష వేసో ఏదో ఒకటి చేసి ఇది మంచి చర్య కాదు అని చెప్పాలి. ఈ ప్రాసెస్ కూడా లాంగ్ ప్రాసెసే కదమ్మా, ఎంత పెద్ద ప్రాసెస్ ఇచ్చుడు. సో
ఇంకా 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 అదేంటిది మారుతిని వెంటాడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మారుతి ఇంటికి వెళ్ళి గొడవ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ కాదు. లాస్ట్ టైం బెంగళూరులో కొట్లాడుకుంది కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కాదు. ఇప్పుడు పార్సల్స్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్ కాదు. ఎవరంటారు? ఎవడో థర్డ్ పార్టీ వాళ్ళు అలా పంపి ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ఇబ్బంది పెడుతున్నారు అనేలాగా పోర్ట్రే చేస్తున్నారు. అది సంగతి వీళ్ళని గిల్లడానికి. ఏ ప్రభాస్ ఫ్యాన్ కాదు కదా, ఏ హీరో. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రవితేజ ఫ్యాన్సే కానీ, ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ బంగారం. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా నెక్స్ట్ కొడతాడులే మావడని ఎదురు చూస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే నాగార్జున గారి ఫ్యాన్సో, దగ్గుబాటి గారి ఫ్యాన్సో, మన కృష్ణ గారి, మహేష్ బాబు గారి ఫ్యాన్సో, నాకు తెలిసి వీళ్ళందరూ ఎవరు ఇట్లాంటి బాలయ్య ఫ్యాన్సో, ఎన్టీఆర్ ఫ్యాన్సో ఇట్లాంటి చిల్లర పనులు అయితే చేయరు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో తెలుసు మనకి, మరి ఇంకెవరైనా చేసి ఉండొచ్చు. మొత్తానికైతే కావాలని చేసిన ఒక పనులు ఇవి అని చూడాలి. అది కూడా ఏంటంటే ఆయనకు ఒక హీరోకి, పాన్ ఇండియా స్టార్కి చెడ్డ పేరు తేవాలని ఒక దురుద్దేశంతో చేసిన పనులు అంటారు. చేసిన పని ఇది.